కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా. ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి 46వ దావీదు కీర్తన 2వ వచనం నుంచి చదువుకుందాం. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలమును ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలినను, మనము భయపడము. ఈరోజు దేవుడు మనకిస్తున్న బలమైన వాక్కు. సముద్రములు ఘోషించి నురుగు కట్టినను, వాటి అలలకు బంటలు కదిలిపోయినను, సముద్రంలో కొండలు మునిగిపోయినను, భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగిపోయినను, మనం భయపడకుందుము. ఎందుకంటే మన సహాయకుడు దేవాతి దేవుడు మాత్రమే. మనల్ని ఆదరించేవాడు సర్వశక్తిమంతుడు మాత్రమే. మనం నమ్ముకున్నవాడు నమ్మదగిన సహాయకుడు కనుకనే దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రతిదినము అనుదినము తప్పక మీరు సేవించుతున్న దేవుడే. సింహం బోనుల్లో నుంచి, భయంకరమైన శత్రు సామ్రాజ్యాల నుంచి, విపత్తుల నుంచి, కరువు ఖడ్గం నుంచి, ఇరుకు ఇబ్బందుల నుంచి మనల్ని తప్పించడం ఆయన సమర్థుడు కనుక ఎన్ని శోధనలు మీ మీదకి వచ్చినా ప్రార్థించడం మానద్దు, ఆశ్రయించడం మానద్దు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుంది. కాబట్టి విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. ఇక్కడ భక్తుడు అదే రాస్తున్నాడు, నాకు ఆయన ఉండగా నా మీదకి ఏది వచ్చినా నాకు ఏది కాకుండా ఆయన తప్పిస్తాడని రాస్తూ ఉండగా మనం కూడా అదే విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవ, మీరు మాకు ఇస్తున్న బలమైన వాక్వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారు, ఈ వాక్వచనాలన్నీ బిడ్డల పట్ల రూఢీపరచండి. అద్భుతమైన నీ ఘనమైన కార్యాలు జరిగిస్తూ ఈ దినవల్ల ఉత్సహించే సంతోషించే గొప్ప భాగ్యాన్ని ఒక్కొక్కరికి దయచేస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడదాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.